Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు రమా సుఖ్ హోమ్. ఇవాళ మనం ధనత్రయోదశి పూజని ఏ విధంగా జరుపుకోవాలి, అలాగే ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ దీపాలని ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆశ్వీజ శుద్ధ త్రయోదశి రోజున మనం ధనత్రయోదశిగా జరుపుకుంటామండి. ఉత్తరాది వాళ్ళు ధనత్రయోదశి అంటారు. దీన్నే ధన్వంతరి త్రయోదశి కూడా అని అంటారండి. ఈరోజు అమ్మవారు వైకుంఠం వదిలి భూమి మీదకి వచ్చిన రోజు అన్నమాట. ఫస్ట్ అమ్మవారు కొల్వాపురి అనే ఊర్లోకి వచ్చారనమాట. అప్పుడు కుబేరుడు అమ్మవారిని పూజించడం అనేది జరిగినది. ఇవాళ మనం ఇంటికి అమ్మవారిని ఆహ్వానించడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం, అలాగే ఇతి బాధలు కూడా ఉండవన్నమాట. ఆరోగ్యం, ఆయుష్, అలాగే లక్ష్మీ కటాక్షం కూడా జరుగుతుందండి. ఇవాళ అమ్మవారిని పూజించాలి. ఇవాళ అమ్మవారితో పాటు కుబేరుని కూడా పూజించడం వల్ల కుబేరుని అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. ఆ రోజు ఏం చేయాలంటే మన త్రయోదశి ఉదయాన్నే మనం ఇల్లు అది శుభ్రంగా చేసుకుని మనం అప్పుడు మార్నింగ్ మనం పూజ చేసుకోవాలి. ఉదయం అమ్మవారిని అష్టోత్తరంతో పూజ చేసుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు అయితే ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం తలస్నానం చేసి మళ్ళీ మనం ఇల్లు అది శుభ్రపరచుకొని బయట రంగవల్లిలో వేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి. మనం పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ కొంచెం పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని మనం పీఠం అనేది ఏర్పరచుకొని లక్ష్మీ కుబేరుని ఆహ్వానించుకోవాలి. అలాగే ఆహ్వానించుకొని ఫస్ట్ విఘ్నేశ్వరుని చేసుకొని విఘ్నేశ్వరుని పూజ అనంతరం మనం లక్ష్మీ కుబేరుల పూజ అనేది చేసుకోవాలండి. ముందు లక్ష్మీ పూజ చేసుకున్నాక కుబేరుని ఆహ్వానించుకోవాలి. మీ దగ్గర కుబేరుల ఫోటో లేకపోయినా ఒక లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని ₹1 కాయిన్ని కుబేరునిగా అనుకొని కుబేరుని పూజ అనేది చేసుకోవాలండి. ఈ పూజ చేసుకున్నప్పుడు మనం ₹1 కాయిన్స్తో పూజ చేసుకోవడం చాలా మంచిది. ఆ ₹1 కాయిన్స్ కూడా మనకి ఒక్కొక్క కాయిన్ వేస్తున్నప్పుడు శబ్దం అనేది రావాలన్నమాట. ఆ విధంగా పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు తప్పకుండా కుబేర ముగ్గు అనేది వేసుకోవాలండి. కుబేర ముగ్గు వేసుకుని దానిపైన దీపం అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ కామాక్షి దీపాలను పెట్టుకున్నానండి, నా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా మనం ఒక దీపాన్ని రాత్రి అయ్యేంత వరకు కూడా మనం దీపం అనేది వెలుగుతూ ఉండాలండి. ఈరోజు నా దగ్గర యంత్రం ఉందండి, నేను యంత్రానికి కూడా పూజ చేశాను. మీ దగ్గర యంత్రం లేకపోయినా పర్వాలేదు. అంటే నేను లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నప్పుడు యంత్రాన్ని కట్టించుకున్నాను. నేను ఆ పూజ బ్లాగ్ అనేది ఇప్పుడు మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం దీపారాధన అది చేసుకుని అమ్మవారికి పళ్ళు, కొబ్బరికాయ, అదే పరవాన్నం, ఆవు పాలతో చేసిన పరవాన్నం కానీ పాయసాన్ని కానీ అమ్మవారికి నివేదన చేయాలండి. కుబేరునికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకని మనం దానిమ్మ పండుని నైవేద్యంగా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఈరోజు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సతనామావళి చదువుకొని అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజని మనం సాయంత్రం చీకటి పడిన తర్వాత చేసుకోవాలండి. ఈ విధంగా పూజ చేసుకున్నాక మనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారని నేను అందరినీ అనుకుంటున్నాను. ఈరోజు మనం పూజకు ముందరే మనం యమదీపాలు అనేవి పెట్టాలండి. ఆ యమదీపాలని ఎలా పెట్టాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. యమదీపాలు అనేవి మనం ఒక ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి 2 ఒత్తులని ఒకదానిగా చేసి దీపాలు అనేవి వెలిగించాలి. ఈ దీపాలు కూడా తూర్పు వైపుగా తిరిగి చూస్తూ ఉండాలి. ఒకవేళ మీకు తూర్పు వైపు కుదరదు అనుకుంటే ఒక దీపానికి ఒకటి ఉండేలా చూసుకోవాలి. ఈ యమదీపాలని మనం ఎందుకు పెడతాము అంటే ఒక కథ ఉందండి. ఆ కథ ఏంటంటే ఒక రాజుగారికి హిముడు అనే కొడుకు ఉంటాడనమాట. ఆయన జాతకం ప్రకారం పెళ్ళైన 4వ రోజున చనిపోతాడని ఉంటుంది. అయినా కానీ ఆ రాజుగారు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి పెళ్ళైన 4వ రోజున బయట దీపాలని పెట్టి అమ్మవారి పూజ అనేది చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ యముడు 4వ రోజు వచ్చింది కదా అనేసి యముడు ఆయన్ని తీసుకువెళ్ళడానికి వస్తే బయటనున్న దీపాలని చూసి యముడు ఆశ్చర్యంతో ఒక నిమిషం అలా ఉండిపోతాడనమాట. ఆయన ఆశ్చర్యంతో ఉండిపోయినంతసేపు ఉన్నప్పుడు యమగడియలు అనేవి వెళ్ళిపోతాయి. అందుకని అతను తీసుకువెళ్ళకపోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు యముడు అంటాడనమాట, ఎవరైతే ఆశ్వీజ శుద్ధ త్రయోదశి రోజున బయటని యమదీపాలు అనేవి వెలిగిస్తారో వాళ్ళకి యమబాధలు, ఆయుక్షీణం అనేది ఉండదు అనేసి అని అంటారండి. అందుకని మనం
ఈ త్రయోదశి రోజున యమదీపాలు అనేవి వెలిగించడం జరుగుతుంది. అలాగే నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి మనం ఈ నెలంతా కూడా ఈ విధంగా దీపాలు పెట్టుకొని బయట దీపాలు అనేవి పెట్టుకోవడం జరుగుతుందండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైతే ఈ పూజను ఇలా